అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హజ్ ఆదేశం ముస్లిం స్త్రీ పురుషులపై జీవితంలో ఒకసారి హజ్ విధిగా ఉంది. అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు. అక్కడికి వెళ్ళే స్తోమత గలవారికి ఆ గృహ హజ్ చేయడాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. ఆలే ఇమ్రాన్ 3:97. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. ఇస్లాం పునాది 5 విషయాలపై ఉంది. 1, అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం. 2, నమాజు స్థాపించడం. 3, విధిదానం చెల్లించడం. 4, హజ్ చేయడం. 5, రంజాన్ నెలంతా ఉపవాసాలు ఉండడం. బుఖారీ 8, ముస్లిం 16. హజ్ ఘనత అల్లాహ్కు చేరువగా చేసే సత్కార్యాల్లో అతి ఘనత గల కార్యం 1 హజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఇలా ఆదేశించారు. ఎలాంటి వాంఛలకు లోనవ్వకుండా అల్లాహ్ ఆజ్ఞల్ని ఉల్లంఘించకుండా హజ్ చేసి తిరిగి వెళతారో వారు తమ తల్లి గర్భము నుండి పుట్టినప్పటి స్థితిలో తిరిగి వెళతారు. బుఖారీ 1819, ముస్లిం 1350. హజ్ ఎప్పుడు విధి అవుతుంది? బుద్ధిమంతుడైన ఈడేరిన ముస్లిం అర్హత గలవాడైతే అతనిపై హజ్ విధి అవుతుంది. అర్హత అంటే మనిషి తన సంరక్షణలో ఉన్నవారి ఖర్చులు చెల్లించాక అతని వద్ద మక్కా రాను పోను ప్రయాణపు తిండి ఖర్చులు అదనంగా ఉండాలి. అలాగే దారి నిర్భయంగా ఉండాలి. హజ్ చేయుటకు ఆటంకం కలిగించే ఏ అంగవైకల్యం కానీ లేదా శారీరక రోగం కానీ ఉండకూడదు. స్త్రీల విషయంలో పై నిబంధనలతో పాటు ఆమెతో తన మహ్రం భర్త లేదా వివాహ నిషిద్ధమైన బంధువు ఉండాలి. అలాగే ఆమె తన భర్త చనిపోయినందువల్ల లేదా విడాకులు పొంది గడువులో ఉండకూడదు. ఇహ్రామ్ ఇది హజ్ లేదా ఉమ్రా ప్రార్థనలోనికి ప్రవేశ సంకల్పం. హజ్ లేదా ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ఇహ్రామ్ విధిగా ఉంది. మక్కా బయట నుండి వచ్చేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం నియమించిన 4 హద్దుల్లో అంటే మిఖాత్ ఏదైనా ఒక చోట నుండి ఇహ్రామ్ చేయాలి. ఆ మిఖాతులు ఇవి. 1, జుల్ ఉలైఫా. ఇది మదీనాకు సమీపంలో ఒక గ్రామం. ఈ రోజుల్లో దాని పేరు అబ్యారే ఆలీ. ఇది మదీనా వాసుల మిఖాత్. 2, జుహ్ఫా. ఇది రాబిక్ సమీపంలో గల ఒక గ్రామం. ఇది సిరియా వైపు నుండి వచ్చేవారి మిఖాత్. 3, ఖర్నుల్ మనాజిల్. దీని ప్రస్తుత పేరు అస్సైలుల్ ఖబీర్. ఇది నజ్ద్ వారి మిఖాత్. 4, యాలంలం. ఇది మక్కా నుండి 90 కిలోమీటర్ల దూరాన ఉంది. యమన్ వారి మిఖాత్. ఇహ్రామ్ ధర్మములు. ఇహ్రామ్కు ముందు ఈ ధర్మములు పూర్తి చేసుకోవాలి. గోర్లు, సంకల మరియు మర్మాంగ వెంట్రుకలు తీయడం, మీసాలు కత్తిరించడం, స్నానం చేయడం, శరీరానికి సువాసన పూసుకోవడం, బట్టలకు కాదు. పురుషులు ధరించి ఉన్న కుట్టిన బట్టలు తీసి ఇహ్రామ్ దుస్తులు అంటే పంచి కండువాలు ధరించాలి. స్త్రీలు తమకిష్టమైన ఏ బట్టలైనా ధరించవచ్చు, కానీ అవి సంపూర్ణ శరీరాన్ని దాచి ఉంచవలెను. అయితే ముఖంపై నిఖాబ్, చేతులలో గ్లౌజులు తొడగకూడదు. కానీ పరపురుషులు ఎదురైనప్పుడు మాత్రం తప్పక ఫరద్ చేయాలి. హజ్ 3 రకాలు. 1, హజ్జే తమత్తు. హజ్ మాసాల్లో మికాతు నుండి కేవలం ఉమ్రా ఇహ్రామ్ చేసి మళ్ళీ జిల్హజ్ 8వ రోజున తానున్న ప్రాంతం నుండే హజ్ ఇహ్రామ్ చేస్తాడు. మికాతుల్లో ఇలా సంకల్పం చేస్తాడు: లబ్బైక ఉమ్రాతన్ ముతమత్తి అంబిహా ఇలల్ హజ్. మళ్ళీ జిల్హజ్ 8వ రోజున ఇలా సంకల్పం చేస్తాడు: లబ్బైక హజ్జన్. ఇలాంటి హజ్లో హాజీ తప్పక బలిదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మేక ఒక హాజీ వైపు నుండి సరిపోతుంది. 7 తరపున ఒక ఒంటె లేదా ఆవు సరిపోతుంది. అయితే 3 రకాల హజ్లో ఇదే హజ్ తమత్తు ఉత్తమమైనది. 2, హజ్జే ఖిరాన్. హాజీ ఒకే సమయంలో హజ్ మరియు ఉమ్రా యొక్క ఇహ్రామ్ చేస్తాడు. జిల్హజ్ 10వ రోజు వరకు ఇహ్రామ్ స్థితిలోనే ఉంటాడు.
మిఖాతులో ఇలా సంకల్పం చేస్తాడు, లబ్బైక్ ఉమ్రతన్ వ అజ్జన్. ఇందులో కూడా బలిదానం తప్పనిసరి. అజ్ ఆరంభానికి కొంత సమయం ముందు వచ్చిన వారి కొరకు ఈ రకమైన అజ్ చాలా సజావుగా ఉంటుంది. ఎలా అనగా, ఉమ్రా చేసిన తర్వాత హలాల్ అయి మళ్ళీ అజ్ ఇహ్రామ్ చేసే అవకాశం వారికి ఉండదు గనక. 3 అజ్ ఇఫ్రాద్. హాజీ కేవలం హజ్ ఇహ్రామ్ చేస్తాడు, మిఖాతులో ఇలా సంకల్పం చేస్తాడు, లబ్బైక హజ్జన్. ఈ రకమైన హజ్లో బలిదానం ఉండదు. విమాన ప్రయాణంలో ఎలా ఇహ్రామ్ చేయాలి? హాజీ విమాన ప్రయాణంలో ఉంటే మిఖాతులో లేదా దానికి ముందు ఇహ్రామ్ దుస్తులు ధరించాలి. అయితే మిఖాతులో చేయవలసిన పనులు అంటే గోర్లు, సంక, మర్మాంగ వెంట్రుకలు తీయడం, స్నానం చేయడం, సువాసన పూసుకోవడం లాంటివి విమానంలో ఎక్కే ముందు చేసుకోవాలి. ఇహ్రామ్ దుస్తులు ధరించాలి. మిఖాతులో చేరినప్పుడు లేదా దానికి కొంచెం ముందు ఇహ్రామ్ చేయాలి. ఇహ్రామ్ విధానం. ఇహ్రామ్ ఈ విధంగా చెప్పాలి. 1 అజ్జే తమ్మత్తు చేయాలనుకునేవారు లబ్బైక ఉమ్రతన్ ముతమత్తి అన్ బిహా ఇలల్ అజ్ అనాలి. 2 అజ్జే ఖిరాన్ చేయువారు లబ్బైక ఉమ్రతన్ వ అజ్జన్ అనాలి. 3 అజ్జే ఇఫ్రాద్ చేయువారు లబ్బైక హజ్జన్ అనాలి. ఇహ్రామ్ నుండి మొదలుకొని కాబా ప్రదక్షిణ ప్రారంభించే వరకు తల్బియా చదువుతూ ఉండాలి. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్నిఅమత లక వల్ ముల్కు లా షరీక లక. ఇహ్రామ్ నిషేధాలు. 1 తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం, కానీ అవసరం ఉన్నప్పుడు మెల్లగా తల గోకటం నేరం కాదు. గోళ్ళు తీయుట, కానీ గోరు విరిగినా లేదా నొప్పి ఉండడం వలన దాన్ని తీసిన పాపం లేదు. 3 సుగంధము మరియు సువాసన సబ్బుల ఉపయోగం. 4 సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు, ఉదాహరణకు పెళ్లి చేసుకోవడం, చేయించుట, భార్యాభర్తల సరసాలాడడం వగైరా. 5 చేతులలో గ్లౌజులు వేసుకుంట. 6 వేటాడడం. పై విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధమున్న విషయాలు ఇవి: 1 కుట్టిన బట్టలు ధరించడం, కానీ అవసరముంటే బెల్టు, గడియారం మరియు కళ్ళజోడు ఉపయోగించవచ్చు. 2 తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉపయోగించడం, కానీ అంటుకొని ఉండని గొడుగు, వాహనం మరియు గుడారాలు లాంటి ఉపయోగించవచ్చు. 3 మేజోళ్ళు తొడుగుట, కానీ శాండిల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడినటువంటి బూట్లు ఉపయోగించవచ్చును. పై నిషిద్ధ కార్యాలు చేసిన వాని 3 స్థితులు: 1 అకారణంగా చేసిన తను పాపాత్ముడగును, ఇంకా అతనిపై ఫిద్య ప్రాయశ్చిత్తం కూడా విధియగును. 2 ఏదైనా అవసరం ఉండి చేసినవాడు పాపాత్ముడు కాడు, కానీ ప్రాయశ్చిత్తం చెల్లించాలి. 3 ఏదో కారణంగా, ఉదాహరణకు తెలియక, మరచిపోయి లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై చేసినవాడు పాపాత్ముడు కాడు, అతనిపై ప్రాయశ్చిత్తము లేదు. మజీదుల్ హరాంలో ప్రవేశిస్తూ దువా. మజీద్ హరాంలో కుడికాలుతో ప్రవేశిస్తూ ఈ దువా చదవడం ధర్మం. అల్లాహుమ్మ ఫుతహ్లీ అబ్వాబ రహ్మతిక. అల్లాహ్, నా కొరకు కరుణ ద్వారాలను తెరుచు. ఇతర మసీదుల్లో కూడా ఇదే దువా చదవాలి. మళ్ళీ కాబా తవాఫ్ చేయుటకు దాని వైపున వెళ్ళాలి. తవాఫ్ అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశంతో కాబా చుట్టూన 7 సార్లు ప్రదక్షిణ చేయుట. అది అజరే అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. కాబా తన ఎడమవైపు ఉండాలి. వుజూ స్థితిలో ఉండడం కూడా తప్పనిసరి. తవాఫ్ విధానం. 1 అజరే అస్వద్ వద్దకు వెళ్ళి కుడి చేతితో దాన్ని ముట్టుకొని బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. వీలైతే దాన్ని చుంబించాలి. చుంబించడం వీలు కానిచో చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. చెయ్యితో ముట్టుకొనుట కూడా సాధ్యపడకుంటే దాని సూటిగా నిలబడి దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. కానీ చెయ్యిని చుంబించకూడదు. కాబాను ఎడమవైపు ఉంచి తవాఫు ప్రారంభించాలి. తన భాషలో తన కొరకు తాను కోరిన వారి కొరకు అధికంగా దువా చేయాలి. లేదా ఖురాన్ పారాయణం చేయదలుచుకుంటే అది చేయాలి. తవాఫ్లో ఒక్కో రౌండుకు ఒక్కో దువా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రుజువు లేదు. 2
రుక్నే యమాని వద్దగా చేరుకున్నాక వీలైతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి. కానీ చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే తవాఫ్ చేస్తూ ఉండాలి. చెయ్యితో సైగ చేయకూడదు. అల్లాహు అక్బర్ అనకూడదు. రుక్నే యమాని మరియు హజరే అస్వద్ మధ్య ఈ దువా చదవాలి. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వ కినా అజాబన్నార్. అల్-బక్రా 2:221. 3. హజరే అస్వద్ వద్ద చేరుకుని దానిని చెయ్యితో ముట్టుకుంటూ వీలు కాకుంటే దానివైపు చెయ్యితో చైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి. ఈ విధంగా 7 ప్రదక్షిణాల్లో 1 పూర్తయింది. మిగతావి ఇలా పూర్తి చేయాలి. 4. తవాఫ్ చేస్తూ ఉండాలి. మొదటి చక్కర్లో చేసినట్లే మిగతా చక్కర్లో చేయాలి. హజరే అస్వద్ చేరుకున్నప్పుడల్లా అల్లాహు అక్బర్ అనాలి. 7వది పూర్తయిన తర్వాత కూడా అనాలి. మొదటి 3 చక్కర్లో రమ్ల్ చేయాలి. మిగతా వాటిలో సామాన్య నడక నడవాలి. రమ్ల్ అంటే దగ్గర అడుగులు వేస్తూ వేగంగా నడుచుట. అయితే ఇలా నడవడంలో తనకు లేదా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. తవాపు చేస్తున్నప్పుడు ఇజ్తివా చేయడం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం. అంటే ప్రక్క పటములో చూస్తున్నట్లు కుడి భుజం కింది నుండి దుప్పటిని తీసుకోవాలి. కుడి భుజం మీద ఉండకూడదు. రమ్ల్ మరియు ఇజ్తిబా ఇవి 2 హజ్ మరియు ఉమ్రా చేయడానికి వచ్చిన వారు చేసే తొలి తవాఫ్లో మాత్రమే చేయదగినవి. తవాఫ్ తర్వాత 2 సున్నతులు. తవాఫ్ తర్వాత ముకామే ఇబ్రాహీం వెనుక అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉన్నట్లుగా నిలబడి 2 రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజుకు ముందే తన దుప్పటిని 2 భుజాలపై వేసుకోవాలి. ఏ ఒక్క భుజము నగ్నముగా ఉండకూడదు. మొదటి రకాతులో సూరే ఫాతిహా మరియు కుల్యా అయ్యుహల్ ఖాఫిరూన్. 2వ రకాతులో సూరే ఫాతిహా మరియు కుల్ హువల్లాహు అహద్ చదవాలి. జన సమ్మర్దంలో దాని వెనక నమాజు చేయలేకపోతే మసీద్ హరాంలో ఎక్కడైనా చేయవచ్చును.